దాయాది పాకిస్తాన్తో దౌత్య సంబంధాలపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధు నది జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇంతకీ ఏంటా ఒప్పందం? సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై 1960 సెప్టెంబర్లో నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అబుజాన్ సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులుగా ఉంది. సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చిన్నబ్లాన్పై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి. వీటి సామర్థ్యం 135 MAFగా ఉంది. ఈ నది జలాల వినియోగ సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కింద ఒక సహకార యంత్రాంగాన్ని కూడా నెలకొల్పారు. సింధు దాని ఉపనదుల జలాలను భారత్ పాక్లు పరస్పర స్నేహ, సహకార శ్రబోదయంతో పంచుకోవాలని ఒప్పందం కూడా నిర్దేశించుకున్నాయి. పశ్చిమ నదుల జలాల్లో భారత్ వాటాను సేద్యానికి పరిమితంగా జల విద్యుత్ ఉత్పత్తి, జల రవాణా, చేపల వేటకు గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు శాశ్వత హిందూ కమిషన్ను కూడా ఏర్పాటు చేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషన్లు బాధ్యతలుగా కూడా ఉన్నారు. ఒప్పందం అమలు గురించి ఏటా సమావేశాలైతే జరుగుతున్నాయి. గత 6 దశాబ్దాలతో భారత్, పాక్ మధ్య యుద్ధాలు జరిగినా, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా సింధు జలాల ఒప్పందం అమలుకు అవేవి అడ్డు రాలేదు. కానీ ఇటీవలే కాలంలో డ్యోమ్ల నిర్మాణం, నీటి వినియోగం, ఒప్పంద నిబంధనల అమలుకు సంబంధించిన వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా పశ్చిమ నదులైన జీలం, చిన్నమ్లపై జమ్మూ కాశ్మీర్లో నిర్మితమవుతున్న జల విద్యుత్ కేంద్రాలపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కానీ ఒప్పందం ప్రకారం ఈ ఉపనదుల జలాలను భారత్ సాగు కోసం పరిమితంగా, జల విద్యుత్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు. అయినా కనిష్టంగా రాట్లే ప్రాజెక్టులపై పాకిస్తాన్ వివాదం లేవనెత్తి మధ్యవర్తిత్వ కోర్టును కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ప్రపంచ బ్యాంకును కోరింది. ఏ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నా తటస్థ నిపుణుడిని నియమించాలని ఒప్పందం నిర్దేశిస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఇటీవలే ప్రపంచ బ్యాంకు ఓ తటస్థ నిపుణుడిని నియమించింది. సింధు నది జలాల పంపిణీ ఒప్పందం నియమ నిబంధనలపై పునః సమీక్ష జరపాల్సింది ఉందని భారత్ కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. 1960లో ఒప్పందం కుదిరిన నాటికి ఇప్పటికీ కూడా రెండు దేశాల జనాభాలో తాగు, సాగు, నీటి అవసరాలతో చాలా మార్పులు వచ్చాయని, పర్యావరణ, భౌగోళిక, రాజకీయ పరంగా కూడా మార్పులు చోటు చేసుకున్నాయని గుర్తు చేసింది. వాటిని పరిగణలోకి తీసుకొని ఒప్పందాన్ని సమీక్షించాల్సిన
ఉందని భారత్ అయితే స్పష్టం చేసింది. అయితే దీనిపై పాక్ మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ పరిణామాల వేళ తాజాగా పహల్గామ్ దాడిలో ఈ ఒప్పందం అమలును భారత్ నిలిపివేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.